not everything in the life. So పెళ్లి is a small portion of life. But the entire portion is something else: ambition, aspiration, focus, aim, goal. బాలచంద్ర గారు, నేనైతే బయట అంతా చూసేసి వచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ముందు వాతావరణం వల్ల ఒక రకంగా వాళ్ళకి ప్రశాంతత అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తర్వాత వచ్చేటప్పటికి నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఏ ఫౌండేషన్ అయినా సరే, జనరల్గా ఒక వేలో అంటే విద్యకి సంబంధించి, ఉద్యోగాలకి సంబంధించి, లేదంటే వైద్యానికి సంబంధించి, ఈ విధంగా ఒకే రకమైన సేవ అనేది చేస్తూ ఉంటారు. మీరు వచ్చేటప్పటికి నేను ఈ బుక్స్లో చూసింది కానీ, ఇక్కడంతా అబ్జర్వ్ చేసింది కానీ చూస్తే అన్ని రకాలుగా కూడా మీరు హెల్ప్ చేశారు. ఈ విషయానికి హెల్ప్ చేసింది ఉంది, దీనికి చేయలేదు అనేది లేదు. చిన్న విషయం దగ్గర నుండి పెద్ద పెద్ద వాటి వరకు, ఆపరేషన్స్ కావచ్చు, ఎంత మేజర్ ఆపరేషన్స్ అయినా సరే. ఈ వేలో మీరు ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు? What is happening in this world? Any NGO, they'll have some mission statement. They'll have some vision. మేము దీని మీద మాత్రమే వర్క్ చేస్తాం అని. దానికి ఇన్స్పిరేషన్ ఉంటుంది, కథ ఉంటుంది, స్టోరీ ఉంటుంది. వాళ్ళు దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ మన మిషన్ స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీరు, అభయాస్ మిషన్ ఈజ్ టు సర్వ్ విత్ హార్ట్. ఇది 2006లో సంస్థను ప్రారంభం చేసినప్పుడు, 2000లో దీనికి బీజం ఏర్పడినప్పుడు నా ఉద్దేశం ఏముండే అంటే, స్వచ్ఛంద సంస్థ ఏదైనా సరే ఇంట్లో పెద్ద దిక్కులాగా పనిచేయాలి, తండ్రిలాగా ఉండాలి, ఇంట్లో తండ్రిలాగా ఉండాలి. వాళ్ళకి ఇష్యూస్ ఏమొచ్చినా సరే, నేను ఈ ఇంటి పెద్దగా ఇది మాత్రమే నేను చేస్తాను, రెండో పని నేను చేయను, చదివిస్తాను, అనారోగ్యం అయితే నాకు సంబంధం లేదు అని చెప్పితే అది పెద్దరికం ఎందుకు అయింది? తండ్రి ఎందుకు అవుతాడు? సమ్హౌ ఐ ఫీల్ చిన్నప్పటి నుంచి కూడా సమస్య ఏది వచ్చినా సరే మనం ఒక పెద్ద దిక్కులాగా స్పందించగలగాలి అన్న ఆలోచన, దృక్పథంతో ఎవరే సమస్యలు తీసుకుని దాన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాం. ఈ ప్రాసెస్లో వాళ్ళు బాగుపడ్డారా లేదా అనేది ఒక సెకండరీ ఇష్యూ. అయితే ఖచ్చితంగా ఈ సంస్థ అద్భుతమైనటువంటి పరిణితి సాధించింది ఇన్ని రకాల సేవలు చేయడం వల్ల. యూ టెల్ మీ, కెన్ యూ డూ దిస్? ఎస్, విల్ సే ఎస్. అది కొన్నిసార్లు డిసడ్వాంటేజ్గా ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు అడ్వాంటేజ్. కారణం ఏంటంటే, వీళ్ళ దగ్గరికి వెళితే ఏ సమస్యకైనా సమాధానం దొరుకుతుంది అని ఒక మంచి మాట ప్రజల దగ్గర ఏర్పడిపోయింది. బాలచంద్ర గారు, నేను ఈ బుక్స్ అన్ని చూశాను రాగానే. అయితే ఈ బుక్స్ అన్ని అసలు ఏంటండి, న్యూస్ ఎవ్రీ మంత్ మీరు ఏం చేస్తున్నారు అనేది ఉన్నట్లు అనిపించింది. అంటే ఒక్క బుక్ వచ్చేటప్పటికి ఎవ్రీ మంత్ ఈ బుక్ లో ఉన్నన్ని సేవలు అనేవి, కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు? అంటే నార్మల్గా నాకు తెలిసింది ఏంటంటే, ఎనీ ఎన్జిఓ ఇన్ ద కంట్రీ, దే పబ్లిష్ వన్ యాన్యువల్ రిపోర్ట్ ఇన్ ఎ ఇయర్ దట్ విల్ బి షోన్ టు ద నెక్స్ట్ 1 year. ఇది చేసామని. కానీ మనం చేస్తున్న కార్యక్రమాలు రోజుకి 4 కార్యక్రమాలు, 30 రోజులకి సుమారు 100 కార్యక్రమాలు, 120 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిదీ ఒక సమాచార విలువ ఉన్నటువంటి విషయమే. మరి నేను ఇట్లా రోజు వాట్సాప్ ద్వారానో లేకపోతే ఈమెయిల్ ద్వారానో పంపించేవాడిని. ముందర 20 ఏళ్ల క్రితం అలా చేసేవాళ్ళము. అయితే అప్పుడు నాకేమనిపించింది అంటే, పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది పడతారు కదా, ప్రతిసారి నేను ఈమెయిల్ పెడుతుంటే చిరాకు పడే వాళ్ళు ఉంటారు. హౌ అబౌట్ క్రియేటింగ్ ఎ స్మాల్ న్యూస్ లెటర్ అంటే 2 పేజీల 3 పేజీల అనుకున్నాం. అది నిజంగా ఈరోజు 18 years తర్వాత చూస్తే, ఎవ్రీ మంత్ వీఆర్ పబ్లిషింగ్ మినిమం 40 to 60 pages న్యూస్ లెటర్. నో జోక్స్, నో జనరల్ థింగ్స్, నో సర్వీస్ అనే లింకు లేకుండా ఏ సమాచారము దాంట్లో ప్రకటించబడటం లేదు. ఇది ఈమెయిల్ ద్వారా సుమారు 50,000 మందికి వెళ్తోంది ప్రపంచవ్యాప్తంగా. ఎంతోమంది ప్రొఫెషనల్స్కి, ఇండస్ట్రియలిస్ట్కి, డోనర్స్కి, ఫిలాంథ్రపిస్ట్కి, మన సోల్జర్స్కి, వాలంటీర్స్కి అందరికి కూడా వెళుతుందమ్మా. ప్రైమ్ మినిస్టర్ కూడా మేము ఈ వర్క్ హార్డ్ కాపీ, అంటే ఈ హార్డ్ కాపీస్ మీరు చూశారు, ఇట్ ఈస్ నాట్ హార్డ్ కాపీ అమ్మా. ఇది ఈమెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీ వెళ్తుంది. ఒక 4-5 కాపీలు ప్రింట్ తీసి పెట్టుకుంటాం అనమాట. ఒకటి చీఫ్ మినిస్టర్కి, ఒకటి గవర్నర్కి, ఒకటి ప్రైమ్ మినిస్టర్కి, కొన్నిసార్లు ప్రెసిడెంట్కి. ఆ సందర్భంలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ కవర్ పేజీ మీద వేస్తాము. దాన్ని ఆయా వాళ్ళకి పంపిస్తూ
చేస్తూ ఉంటాం అన్నమాట. దిస్ హౌ ద న్యూస్ లెటర్ గోస్. ఓకే. నేను ఇందాక కార్‌లో వచ్చేటప్పుడు మీకు ఒక అతను కాల్ చేశాడు. మీరు చెప్పారు అతను ఫస్ట్ ఇక్కడ ఆర్గనైజేషన్‌లో ఇక్కడ వచ్చి మొదటగా విద్యకి సంబంధించిన సేవ ఏదైతే ఉందో అది పొందినవాడు. అవునమ్మా, అవునమ్మా. ఇప్పుడు అతనున్న పొజిషన్ ఏంటి? అతను గురించి That చెప్తారా? that boy was approached us seeking support from Kakinada in Mm. 2006 when he got we secured 186 rank in Hyderabad Central University. రెండో సంవత్సరంలో 5,000 ఇది లేక ఫీజు కట్టలేక వాళ్ళ టీచర్ రికమెండేషన్తో వచ్చారనమాట. దట్ బాయ్ వాజ్ సపోర్టెడ్. Hmm. లాస్ట్ 18 years నుంచి ఆ అబ్బాయి కళ్ళ ముందర ఒక కొడుకులాగా, అంటే నాకు కొడుకులాగా మారి ఆ ట్రాన్స్ఫార్మేషన్ జర్నీ నేను చూశానమాట నా కళ్ళ ముందర. నౌ హీఈస్ ద ఓనర్ ఆఫ్ 3 houses. హీ గాట్ మ్యారీడ్, 1 child, అండ్ మా పేరెంట్స్ బీయింగ్ గివెన్ ఏ హౌస్ ఇన్ కాకినాడ. చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఆ హ్యాపీనెస్ని ప్రతి క్షణము అభయతో లింక్ చేసేసాడు. అండ్ హీఈస్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఫర్ వాల్మార్ట్ ఎంఎన్సి. 5,000 రూపీస్ శాలరీ తీసుకున్న అబ్బాయికి ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రాస్ శాలరీ 50 lakhs ఉండొచ్చు. ఈ బికేమ్ ద ట్రస్టీ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ అభయ ఫౌండేషన్. ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు రిమోట్లీ టు అభయ ఫౌండేషన్ నౌ. We feel proud. There are about at least 30 to 40 youngsters who settled in that way, started associating with Abhaya Foundation since long time. There may be in the count statistics చూస్తే 1,000 people చేసుండొచ్చు. కానీ గంగిగోపాలు గరిటెడైన చాలు, కడివడైన మేము కరము పాలు, భక్తి కలిగిన కూడు పట్టడైన చాలు, విశ్వదాభిరామ వినరవేమ అని ఇదిగో ఇట్లా ఈ 40 మంది కోసం 1000 మంది మీద వర్క్ చేసామేమో తెలియదు. I feel very happy and proud of such people. నేను ఈ బుక్ చూసినప్పుడు ఏంటంటే ఒక డాక్టర్ అని చెప్పారు. అవునండి. ఈ అమ్మాయి గురించి చెప్తారా? This girl also approached us seeking support from Abhaya Foundation about 12-13 years back when she was in intermediate first year. ఓకే. సెకండ్ ఇయర్లో ఫీజు కోసం వచ్చింది. దట్స్ హౌ షీ గాట్ కనెక్టెడ్. ఆ రోజుల్లోనే ఇంత అమాయకంగా అమ్మాయి వచ్చి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఓపెన్ కేటగిరీలో ఈ యొక్క ఓసీ దీంట్లో ఎంబీబీఎస్ రావడం అనేది కొద్ది కళ. అలాంటిది ఆ అమ్మాయి లాంగ్ టర్మ్ పంపించాం. తర్వాత షీ కుడ్ గెట్ సెక్యూర్డ్ 3,000 rank and she got government seat in Ananthapuram Medical College. She completed 4 years and then she applied for NEET exam again, PG, and she could not get first time. Then again we got her admitted to Bhatia coaching with support of friends, doctor friends. Okay. No fees we paid, and she got some 800 rank or 1,000 rank. Okay. She got selected in Akola Medical College government seat. 2 years done, third year done. You know what? Now that girl got married to one more doctor. Is our Dr. Sahil, the first doctor we could produce in our life. We feel very satisfied, very happy. That girl is now board member of Abhaya Foundation. Okay. She is voluntarily sparing time, energy, resource, talent, skill, what not. ఇలా పిల్లలు వస్తుంటే ఎంత సంతోషం అవుతుంది. స్లోగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, ఇట్లాంటి 10 మంది పిల్లలు దొరికితే ఇక ఆర్గనైజేషన్ ముందుకు వెళ్తుంది అని చెప్పి. సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీకంటూ ఒక పర్టికులర్ ఆఫీస్ అనేది మీరు అరేంజ్ చేసుకోలేదు. ఇదంతా ప్రాసెస్ అంతా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎలా రన్ చేస్తున్నారు అసలు? మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పేసి టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ పేపర్లెస్ ఆఫీసెస్. కరెక్టా? ఇంతకుముందు ఆఫీస్ ఉండాలి, 4 చైర్లు ఉండాలి, ఒక రిసెప్షనిస్ట్ ఉండాలి, ఫ్రంట్ ఆఫీస్ ఉండాలి, బ్యాక్ ఆఫీస్ ఉండాలి. ఇప్పుడు ఆఫీస్ అంటేనే కర్లో దునియా ముఠీమే అని చెప్పి మన ధీరుభాయ్ అమ్మ అని అప్పుడెప్పుడో 10-20 ఏళ్ల క్రితం చెప్పాడు. నిజంగా అది అయిపోయింది. ఇప్పుడు అభయ సంస్థలో కర్లో దునియా ముఠీమే. మా ఫోన్ ఉందంటే ఫోన్లో ఈమెయిల్ ఉంది, వాట్సాప్ గ్రూపులు పెట్టాము, బోర్డ్ గ్రూప్ వాట్సాప్. We deal with our board members on technology platform. Okay. You know, Google Meet, Teams Meet, you know, itla on a daily basis we are in touch with each other anamata. Our trustees are located in 5 to 6 states in the country. పెద్ద మహానుభావులు అందరూ కూడా వాళ్ళకి టైం ఫిజికల్గా టైం రావడం కష్టమే. సంవత్సరానికి ఒకసారి కలుస్తాం, కానీ మనం వాట్సాప్లో టెక్నాలజీని యూస్ చేస్తున్నాం. వేర్ ఇస్ ద ఆఫీస్ పర్పస్ హియర్? ఎక్కడైనా వెళ్ళాలనుకోండి, వాళ్ళు చూడాలంటే మేము ఎక్కడుంటే అక్కడికే పిలిపిస్తాం. ఎక్కడ లేదంటే చెట్టు కింద కూర్చుంటాం. దానికేముంది? ఎక్కడ వీలుంటే అక్కడ, ఎలా వీలవుతే అలా, ఎందుకు వీలవుతే అందుకు.
ఏ విధంగా వీలవుతే ఆ విధంగా, ఎప్పుడు వీలవుతే అప్పుడు, ఎంతసేపు వీలవుతే అంతసేపు ఈ యొక్క సమాజ సేవలో మా కార్యాలన్నీ జరుగుతుంటాయి. ఫోన్లో వాట్సాప్ ఉంది, ఫోన్లో ఈమెయిల్ ఉంది, ఫోన్లో ఎక్సెల్ ఉంది, ఫోన్లో మీట్స్ గూగుల్ మీట్ ఉంది, వాట్సాప్ చాట్ చేయొచ్చు, వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు. ఆఫీస్లో ఏమేం చేస్తున్నాం ఫిజికల్గా అవన్నీ ఫోన్ ద్వారా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో దేర్ బై ద పాయింట్ ఏంటంటే దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ చాలా నెగ్లిజబుల్ అమౌంట్ అనమాట. మొత్తం అవయ ఫౌండేషన్లో ఇంత జరుగుతున్న కార్యక్రమాల్లో 5% కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ లేదు. వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా కార్యక్రమాలు ఇక్కడ నుండి కూడా రన్ అవుతూ ఉన్నాయి కదా. అవునమ్మా. ఇక్కడి వరకు రావడానికి లేడీస్ కి ఏమైనా ప్రొవైడ్ చేశారా, లేదంటే ఓన్లీ జెంట్స్ వరకే ఇక్కడ వచ్చి? లేడీస్ ఎవరైనా సరే ఇక్కడ మినిమం 25 మంది రూరల్ ఉమెన్ కానీ, రూరల్ యూత్ కానీ, బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కావలసిన ఏదైనా సరే ఒక 7-8 ట్రేడ్స్ పెట్టుకున్నామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్, కంప్యూటర్స్, మొబైల్ రిపేర్, ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్, 4 ఈ ట్రేడ్స్ అబ్బాయిల కోసం అనుకుంటే, టైలరింగ్, మగ్గం, డ్రైవింగ్, కంప్యూటర్స్, బ్యూటీషియన్ 5 ట్రేడ్స్ వీళ్ళకి అమ్మాయిలకి అనుకుంటే 5 + 4 9 10 కోర్సెస్ ట్రేడ్స్ పెట్టాం. ఈ 10 ట్రేడ్స్లో ఈ అభయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో దీంట్లో 30 people కెన్ స్టే హ్యాపీలీ అండ్ అకామిడేషన్ అన్నమాట. సో 30 people గ్రూప్ వస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా వీళ్ళకి షెల్టర్ ఇస్తాం, ఫుడ్ ఇస్తాం, వాళ్ళకి ఏ ట్రేడ్ కావాలంటే ఆ ట్రేడ్ నేర్పించి పంపించేస్తాం. ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతం లాస్ట్ 10 ఏళ్లలో సుమారు 1000 మంది పిల్లలకి డ్రైవింగ్, మొబైల్ రిపేరు, తర్వాత కంప్యూటర్స్, ఎలక్ట్రికల్ హౌసింగ్ 4 ట్రేడ్స్ నేర్పించాం. ఇక్కడే వసతి ఏర్పాటు చేసి అమ్మాయిలకు వచ్చేవాళ్ళకి 2-3 బ్యాచ్లు మాత్రమే చేయగలిగాం. ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్ లో ఉంది. ఈ పిల్లల్ని అమ్మాయిల్ని ఇక్కడ కొద్దిగా కష్టం అవుతుందేమో అన్న ఆలోచనతో వి కెప్ట్ సైలెన్స్ ఆన్ దట్. బట్ ఇక్కడ 200-300 గ్రామాల్లో వెళ్ళి పనిచేస్తున్నాం అమ్మాయిల మీద. అలా కార్యక్రమం జరుగుతుంది. గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలు లేడీస్ కి ఇప్పుడు మీరు చెప్పిన టైలరింగ్. అవునమ్మా. ఇప్పటిదాకా ఉమెన్ మహిళా సాధికారత ఈ రోజు నిజంగా ఒకసారి స్టాటిస్టిక్స్ లెక్కేస్తే తెలంగాణలో అబ్బాయిల కంటే అమ్మాయిలు, రూరల్ అమ్మాయిలు మంచి పని చేసుకుంటున్నారమ్మా. కాయా కష్టమో కూలో నాలో ఏదో చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇలా ఉపాధి శిక్షణ మనం ఇవ్వగలిగితే వేడి నీళ్ళకి చన్నీళ్లు తోరైనట్టుగా, ఒకవేళ వేడి నీళ్ళు లేకపోతే ఇంట్లో చన్నీళ్లే పోసుకునేటట్టుగా జనాలు మొదలు పెట్టేశారు. ఇప్పటికి ఎంత లేదన్నా సుమారు 6000 మంది మహిళలకి తెలంగాణలో ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న మహిళలకి టైలరింగ్, మగ్గము, బ్యూటీషియన్ ఇట్లా కార్యక్రమాన్ని చేస్తున్నాం. వాళ్ళకి మిషన్లు కూడా ఇస్తున్నాం. నాట్ జస్ట్ ట్రైనింగ్ అండ్ శిక్షణ, వాళ్ళకి టూల్ కిట్స్ ఇస్తున్నాం. టూల్ కిట్, సర్టిఫికెట్, రికార్డు, సూయింగ్ మిషన్ అయితే సూయింగ్ మిషన్, బ్యూటీషియన్ కిట్ అయితే బ్యూటీషియన్ కిట్, ఏది వాళ్ళకి ఏది మగ్గం ఉంటే ఆ మగ్గం ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఇస్తున్నాం సబ్సిడీ మీద. వాళ్ళు 50% ఇస్తే మేము 50% యాడ్ చేస్తాం. ఊరికే ఇచ్చామనుకో అమ్ముకొని పోతారు. మళ్ళీ వాళ్ళకు కూడా కొద్దిగా బాధ్యత ఉండాలి, తెలియాలి కదా అని అట్లా చేస్తున్నాం. టోటల్ గా ఒక్కొక్కరి మీద 10,000 ఖర్చు పెడుతున్నాం. అంటే లెట్స్ అస్యూమ్ 12,000 మంది మీద వర్క్ చేసామంటే ఇప్పటిదాకా 12,000 × 10,000 ఎంత అయింది చెప్పండి. ఎన్నో వందల మంది కుటుంబాలలో దీపం వెలిగించే కార్యక్రమాన్ని మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ దగ్గరలో రంగాపూర్ అనే గ్రామం ఉంది. ప్రస్తుతం 4 సెంటర్స్ లో టైలరింగ్, బ్యూటీషియన్ నడుస్తున్నాయి. రంగాపూర్ లో లాస్ట్ 10 రోజుల ముందు నడుస్తుంది. ఈ బిల్డింగ్ మనకి అవైలబుల్ లో ఉంది. అలాగే ఇలాగా ఏమైనా సెంటర్స్ వేరే ప్లేసెస్ లో ఉన్నాయి? ఇప్పుడు హైదరాబాద్ లో ఈ 2 చోట్ల మనకు క్యాంపస్లు ఉన్నాయమ్మా. ఒక క్యాంపస్ వచ్చేసి ఇబ్రహీంపట్నం, తట్టికాన నియర్ గోపాల్ గోశాల. ఇప్పుడు మనం ఉన్న ఈ యొక్క ప్రాంగణము ఇది 2 ఎకరాల్లో విస్తరించిన ప్రాంగణము. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ 100 మంది ఉండడానికి అవకాశం ఉంది. సో ఎంత కార్యక్రమం చేయొచ్చు. తర్వాత స్మాల్ క్యాంపస్ అక్కడ సికింద్రాబాద్ లో క్యాంపస్ ఉంది. మా ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీమాన్ రంగారావు అండ్ శ్రీమతి వేణి రంగారావు వాళ్ళ ఇంటి పైన డాబా మీద ఏదైనా మిద్దె కట్టి ఫ్లాట్ పెడితే 10,000 20,000 రెంట్ వస్తుంది. అలాంటిది వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా అభయ సంస్థ ద్వారా ఇంత మంచి పని చేస్తుంటే మేము సైతం ప్రపంచానికి సవితనొక్కటి ఆహుతిస్తామన్నట్టుగా మా ఇంటిని కాస్త సేవా కేంద్రంగా మార్చేస్తామని చెప్పి టెలికాం కాలనీలో అదొక క్యాంపస్ ఏర్పాటు చేశాం. అక్కడ గత 10 ఏళ్లుగా ఎంత లేదన్నా ఒక 1000 మందికి అక్కడ కూడా టైలరింగ్, బ్యూటీషియను,
నేర్పిస్తున్నాం. అలాగే సాయంకాలం పూట ఫ్రీ ట్యూషన్స్ రన్ అవుతాయి ఇక్కడ. ఓకే. ఆ ఫ్రీ ట్యూషన్స్ గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళే పిల్లలందరికీ సాయంకాలం 2 గంటలు ట్యూషన్ చెప్తాం. సండే క్రాఫ్ట్స్ క్లాసెస్ నడుస్తాయి, ఆ యొక్క కాకరీ క్లాసెస్ నడుస్తాయి. ఇలా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. ఈ పిల్లలకి ట్యూషన్ తర్వాత చెప్పే మూడో క్యాంపస్ అనంతపురం, ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉంది. ఓకే. 4వ క్యాంపస్ వీ హ్యావ్ అట్ బెంగళూరు నియర్ వైట్ ఫీల్డ్. ఉమ్. అవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఓకే. ఇది ఇట్లా జరుగుతుంది. అనంతపూర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ అవునమ్మా, సెంటర్. ఓకే. మీరు ఇందాక ఒకటి చెప్పారు, అనంతపూర్లో ఇంకొకటి స్కూల్ పిల్లలకి సంబంధించి ఒక అవునమ్మా. program run అవుతుంది. ఆ అనంతపురం క్యాంపస్లో మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం సూపర్ 60 అనే కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాం. ఉమ్. ఈ సూపర్ 60 కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ముగిసి నెక్స్ట్ కళాశాల విద్యకై ఎంట్రన్స్లు రాయాలనే ఆలోచనతో ఉన్నటువంటి వందల వేల మంది పిల్లలు ఉన్నారు. ఉమ్. కానీ ప్రతి ఒక్కడికి అనంతపూర్కు వచ్చి అక్కడ కోచింగ్ తీసుకోవాలంటే 5,000 10,000 అవుతుంది. ఉమ్. 5,000 10,000 ఇవ్వాలనే కొన్ని సామర్థ్యం ఉన్న చిన్న పిల్లలు ఆ 30-40 రోజులు తెలియని ప్రదేశాలకు పంపించడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండట్లేదు. కాబట్టి అల్టిమేట్లీ దే విల్ బి లూజింగ్ ఆపర్చునిటీ టు గెట్ అడ్మిషన్స్ ఇన్ ద కాలేజెస్ వాట్ దే చూస్. ఉమ్. ఉమ్. హాలిడేస్ వస్తే మేము అందరూ నార్మల్గా ఊటీకి, కొడైకెనాల్కి, కేరళకి ట్రిప్స్ చేస్తారు Family ఉపాధ్యాయులు. trips. ఉమ్. కానీ ఈ ఉపాధ్యాయులు మాత్రం అధ్యాయ మారిపోతారు. అంటే పిల్లల దగ్గర కూర్చుని అధ్యయనము చేసేటువంటి అద్భుతమైన వ్యక్తులుగా మారిపోయారు. దాన్ని మేము సూపర్ 60 అని పేరు పెట్టాం. 5,000 మంది రిజిస్టర్ చేస్తే దాంట్లో 60 మంది అమ్మాయిల్ని 60 మంది అబ్బాయిల్ని తీసేసి 30 నుంచి 40 రోజుల పాటు మన క్యాంపస్లో వసతి భోజన సౌకర్యం చేసి ఉమ్. అద్భుతమైన కోచింగ్ ఇచ్చేస్తాం. ఇప్పటిదాకా 3 బ్యాచ్లు జరిగాయి. 100% ప్లేస్మెంట్ విత్ అడ్మిషన్స్ విత్ గవర్నమెంట్ కాలేజెస్, IIT, RDT, సత్యసాయి యూనివర్సిటీ, ఉమ్. పాలీసెట్, AP అగ్రిసెట్, ఇలా 5-6 దీనికి మన పిల్లలు వెళ్ళిపోతున్నారనమాట. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఏప్రిల్లో మొదలు పెడుతున్నాం. ఇప్పటికి సుమారు 3,500 రిజిస్ట్రేషన్స్ అయినాయి గవర్నమెంట్ ఆఫ్ అనంతపురం, సత్యసాయి జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో. ఓకే. ఇదమ్మా. అలాగే సార్ ఇప్పుడు అసలు దీనికి మన లారాస్ ల్యాబ్స్ ఎవ్రీ ఇయర్ 12 లక్షలు ఇస్తోంది, స్పాన్సర్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఆ క్యాంపస్ మొత్తం అనంతపురం క్యాంపస్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ CSR నిధులతో. ఇలా కార్యక్రమాలు సాగుతున్నాయి. ఓకే. అలాగే అసలు అభయాన్ని మీకు ఎందుకు పేరు పెట్టాలనిపించింది? అందులో ఉన్న మీనింగ్ ఏంటి? భయము అండి, ఆ విద్య భయం. అయ్యో నాకు చదువు రావట్లేదే, నాకు చదువుకోవడానికి సౌకర్యం లేదే అని భయము. అయ్యో నాకు అనారోగ్యం వచ్చిందే, నేనేం చేయాలి, ఎవరితో మొరబెట్టుకోవాలనే భయము. అయ్యో నాకు ఆ విజ్ఞానము లేదే, నేనేం చేయాలనే భయము. నాకు కొడుకులు బిడ్డలు నన్ను వదిలేశారే, నేనేం చేయాలని ముసలమ్మకు భయము. ఏదైనా సరే భయం ఏదైనా ఉంటే ఆ భయాన్ని తొలగించే విధంగా సంస్థలు పనిచేయాలి, ఆ భయాన్ని వదిలించే విధంగా సంస్థలు పనిచేయాలి. అప్పుడు ఏమవుతుంది, భయము కాస్త అభయముగా మారిపోతుంది. సో ఈ సంస్థ అభయముగా మారాలి. ఎవ్వడికి ఎక్కడ ముందడుగు వేద్దాము, కష్టాలే వచ్చినా, కన్నీరే కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా ముందడుగు వేద్దాం. ఏదైనా సరే చేద్దాం, చేతనైనా చేద్దాం, తెలియకపోతే తెలుసుకుందాం. ఈ ప్రాసెస్లో వాళ్ళు బెనిఫిట్ అయ్యారో లేదో మనకు తెలియదు, కానీ మనమైతే బెనిఫిట్ అవుతాం. మనకు టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది, మన స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, మన ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది, మన రైటింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, ఎక్స్ప్రెషన్ స్కిల్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ వచ్చేస్తాయి ఈ ప్రాసెస్లో. బాలచంద్ర గారు, మనం ఏదైనా పని చేయాలంటే, అందులోని ఇటువంటి పనులు చేయాలంటే చాలా సపోర్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ నుండి ఉండాలి. మీరు ఇది చెయ్యాలి అనుకొని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఏం జరిగింది అసలు? చూడండి, ఏ తల్లిదండ్రులు ఎవరైనా సరే దే విల్ డెఫినెట్లీ. పాయింట్ ఏంటంటే మీరు వివాహం కూడా చేసుకోలేదు, అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా పేరెంట్స్ అపోజ్ చేసే ఛాన్సే మేజర్ గా ఉంటుంది. సో దేవుడి దయ వల్ల మన ఇంట్లో అలా జరగలేదు నిజంగా చెప్పాలంటే. కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఈ దైవీ భావనలో, ఈ యొక్క డిఫరెంట్ యాటిట్యూడ్స్లో నేను పెరిగాను. చిన్నప్పటి నుంచి అందరూ బాలు బ్యాట్ ఎత్తుకుని రోడ్డు మీదకి వెళ్తే నేనేమో లక్ష్మణుడు, రాముడు, సీత, హనుమంతుడు విగ్రహాలు తీసుకొని మెట్ల కిందకి వెళ్ళి పూజలు చేసేవాడిని. దట్స్ హౌ దే హ్యావ్ సీన్ మీ ఇన్ దట్ వే. మై అమ్మ నాన్న, ఇంట్లో అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దే యూస్ టు సీ మీ లైక్ దట్ ఓన్లీ. ఐ యూస్ టు అంటే వియర్స్ లైక్ శంకరాచార్య వేషము, అల్లూరి సీతారామరాజు వేషం, అట్లంతా. సో వెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ నాట్ బి మ్యారీయింగ్ అండ్ ఐ షుడ్ గో సింగిల్ అని అన్నప్పుడు అమ్మ కాస్త బాధపడింది. నాన్న సెడ్, చూడానా మంచి మార్గంలో వెళ్తున్నావు, పెళ్ళి ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్, పెళ్ళి ఈజ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ లైఫ్, బట్ ఎంటైర్ పోర్షన్ ఈజ్ సంథింగ్ ఎల్స్, అంబిషన్, ఆస్పిరేషన్, ఫోకస్, ఎయిమ్, గోల్.
ఆ గోల్ నువ్వు మంచిది అనుకుంటే వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో అని Mm. చెప్పారు. అలా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ టుడే ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, నాట్ ఓన్లీ మై పర్సనల్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫర్దర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, జగమంత కుటుంబము నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసము శూన్యము నాది. ఆ పాట భలే నచ్చుతుంది నాకు. జగమంత కుటుంబం అయిపోయింది నాది. ఫ్యామిలీ అన్నారే, ఆ పాటకి పర్ఫెక్ట్ నిదర్శనం మీ లైఫ్ అన్నట్లు ఇక్కడ నాకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది. బుక్స్ చూస్తే కానీ, మీరు చేసే వర్క్స్ చూస్తే కానీ, ఇక్కడున్న అట్మాస్ఫియర్ చూస్తే కానీ క్లియర్ కట్ గా అది అర్థమవుతుంది. అలాగే ఇంకో నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, లోపలికి ఎంటర్ అవగానే బాబావారి ఫోటో నిలువెత్తు రూపం దర్శనం ఇచ్చింది. బాబావారితో మీకున్న అనుబంధం ఏంటి అసలు? whatever I am today, it is because of Bhagavan Sri Satya Sai Baba. Mata Pita Guru Bandhu Sakha Hari Narayana Sai Narayana Narayana Sai Narayana. బాల వికాస్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. దట్ ఈస్ హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు బాబా. ఓకే. బట్ ఇట్ వాజ్ హిస్ డివైన్ విల్. దర్శన, స్పర్శన, సంభాషణ, పాద నమస్కార, ప్రసాద, సందేశ భాగ్యాలతో నా జీవితాన్ని పునీతము చేసేశారు. నేను మాట్లాడుతున్న ప్రతి మాట వెనక కరెంటు వారు, ఈ జీవితం వెనక ఉన్నటువంటి అద్భుత శక్తి వారు. సో ఆ స్వామివారి చెప్పిన మాటలు ఆటలు ఇవన్నీ వినిపించిన తర్వాత నాకేమనిపించిందంటే, మనము ఏదైనా పని చేయాలంటే, నేనేమి సత్సాయిబాబాని కాదు కదా, సత్సాయిబాబా ఫాలోయర్, నేను అంతే చిన్న ఫాలోయర్, ఇసుక రేణు. మరి ఆయన దగ్గర క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, అందరు అన్ని దేశాల వాళ్ళు వస్తారు, అన్ని కల్చర్స్ వాళ్ళు వస్తారు. నా దగ్గరికి ఎందుకు వస్తారు? మరి నా దగ్గర నేను భజనలు చేయడానికి పోతే ఎట్లా? నేను భజన కంటే కూడా 10 మందిని ఎట్లా నా దగ్గర తీసుకురావాలి? అప్పుడు నేను కూడా ఏదన్నా సంస్థ పెట్టి, ఆ సంస్థ రిలీజియన్కి సంబంధం లేకుండా, మతము కాదు, కులము కాదు, మత, కుల, వర్ణ, వర్గ, ప్రాంత, భాష రాహిత్యంగా, ఇవన్నీ లేకుండా రహితంగా మనం పని చేయాలి. అదే కదా స్వామి చెప్పారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇప్పుడు ఈ సంస్థలో ముస్లిమ్స్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు. ఎందుకు? దీంట్లో మతము లేదు, సేవ ఉంది, వాడు బాగుపడతాడు, ఉపాధి ఉంది, ఉపాధి శిక్షణ ఉంది, జీవిత నైపుణ్యాలు ఉన్నాయి, జీవిత లక్ష్యాలు ఉన్నాయి, జీవిత ధ్యేయాలు ఉన్నాయి. ఎవడొచ్చినా బాగుపడి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద స్పిరిట్ గ్రాంటెడ్ బై భగవాన్ సత్సాయి బాబా. ఓకే సార్, ఇప్పుడు నేను అడిగినట్లు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారని అడిగాను. ఇంత పెద్ద కార్యక్రమం, ఇన్ని లక్షల మందికి ఒక సేవ అనేది అందుతున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తప్పకుండా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు చేసేది ఒక వేలో వెళ్తున్న ఇది కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా సరే కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అటువంటి టైంలో ఏంటంటే మీరు చాలా మేజర్ ఆపరేషన్స్ కూడా చేపించారు అని చెప్పి నేను విన్నాను. సమాజం నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తారా నాకు ఏదైనా? ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేదమ్మా, బట్ దేవుడి దయ వల్ల అద్భుతమైనటువంటి మనుషులు మనకు తోడున్నారు. మినిమం అంటే ఒక 100 మంది కార్పొరేట్స్ మనకు సహాయంగా నిలుచున్నారు. ఒక 3 నుంచి 400 మంది నెల 100 రూపాయల నుంచి 10,000, 15,000 ఇచ్చేవాళ్ళు సంస్థకున్నారు. కార్యక్రమాలకు వనరులతో ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇష్యూ ఈజ్ మానవ వనరులు చాలా సమస్య ఉందన్నమాట. పని చేయడానికి ఈ ప్యాషన్, కంపాషన్, ఇన్నోవేషన్, కిల్లింగ్ ఇన్స్టింక్ట్, మనం చెయ్యాలి అనే ఆలోచన, దృక్పథం కొద్దిమందికి ఉండొచ్చు, వాడికి సమయం ఉండదు. సమయం ఉన్నోడికి డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నోడికి వయసు ఉండదు. ఇట్లా సమయము, డబ్బు, మన మనసు 3 ఉన్నవాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు సమాజంలో. దీనివల్ల కొన్నిసార్లు పెయిన్ అవుతుంది, పని చేయడం కష్టమవుతోంది. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్. వీ అపీల్ పబ్లిక్, అసలు ఇలాంటి సామాజిక సేవా కార్యంలో ఎంత వీలవుతే అంత పాల్గొంటే దేశం ఒక బెటర్ ప్లేస్గా మారిపోతుంది అని నమ్ముతున్నాను. ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే, ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు పూల్ చేసినా సరే వాడు బతికే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తాయి. మనం ఎంతో మంది కాళ్ళ వేళ్ళబడి డబ్బులు తేవడం, వాడు ప్రాణం విడవడం, అయ్యో అని మనం డీలా పడిపోవడం, సో స్లోగా మన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే జాతీయ మార్గదర్శన మండలి సభ్యులు పెద్దవాళ్ళందరూ ఏం చేశారంటే, అయ్యా
స్వామి నువ్వు అంతా బాగానే చేస్తున్నావు కానీ ఈ హెల్త్ కేర్ మీద గవర్నమెంట్స్ చేస్తున్నాయి, బీమా యోజనలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఏదో చేసుకుంటారు లేదా క్రౌడ్ ఫండింగ్ వెళ్తారు. మనం దీని మీద పడి మనం డీలా పడిపోయి మనసు నొచ్చుకుని అయ్యో మనం చేయలేకపోయాం అనుకోకుండా కొద్దిగా హెల్త్ కేర్ కేసెస్ కొద్దిగా తగ్గిస్తే బెటరు అని అదొక ప్రాబ్లం ఫేస్ చేస్తుండడం వల్ల అలా ఒక నిర్ణయం అలా తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు 3-4 క్యాంపస్లు అయిపోయినాయి. ఈ క్యాంపస్లలో కూడా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ మాకు కావాలి, కానీ వాళ్ళు కేవలం డిగ్రీ పేపర్ తెచ్చుకుంటున్నారు కానీ వాడికి కావాల్సినటువంటి ఏ విధమైన స్కిల్ వాడికి ఉండట్లేదు. వచ్చిన వాడు ఎవడైనా 2 రోజులు కాదు, దేర్ ఆర్ పీపుల్ హూ ర్యాన్ అవే ఇన్ 2 hours టైం విత్ అస్. ఏం చేయాలి మరి? వాడికి ఆకలి లేదు, మాకేమో 1:30 చెప్పడానికి వీలు లేదు, 1 చెప్పడం తక్కువ అవుతుంది, 2 చెప్పడం ఎక్కువ అవుతుంది, 1:30 నేను చెప్పలేను, అట్లా ఇది అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ ఫేసింగ్, స్టాఫింగ్ ప్రాబ్లం, హ్యూమన్ రిసోర్స్ వాలంటీర్స్ ప్రాబ్లం, హెల్త్ కేర్ ఇష్యూస్ చాలా వస్తాయి. పాపం అందరూ వెబ్సైట్లోనో ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలో చూస్తారు, అయ్యా సార్ 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 అంటారు. నో అని చెప్పడానికి నేను బాగా బాధపడుతున్నాను. భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి, దీన్ని ఇంకా ఎక్కువ చేయగలిగితే అప్పుడు ఇంకా హెల్త్ కేర్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మనం ఉన్న ప్లేస్ లో ఆర్గనైజేషన్ అంతా ఎవరు చూసుకుంటారు? ఒక చిన్న క్యాంపెయిన్ అని కోఆర్డినేటర్ పెట్టాము. ఇక్కడ ఒక డ్రైవర్ ఉంటాడు, SBI వాళ్ళు అంబులెన్స్ ఇచ్చారు, తర్వాత ఒక డోనర్స్ ఆస్ట్రేలియా నుంచి ఒక కారు పంపించారు డ్రైవింగ్ కి, తర్వాత డ్రైవింగ్ నేర్పించడానికి వాళ్ళు ఆ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక 20 మంది అభాగ్యులు, నిర్భాగ్యులు, దిక్కులేని వాళ్ళు మనతో పాటు ఉంటున్నారు. ఎప్పుడు ఏదో ఒకరు, ఇద్దరో ఒకరో ముగ్గురో మంచం మీద పడిపోతారు, వాళ్ళు నిదానంగా అవసాన దశకు చేరుకొని పరమపదిస్తారు. వాళ్ళ కర్మలు మనం చేయడం, వాళ్ళ సంస్కారం మనం చేయడం, మళ్ళీ మూడో వాడు కొత్తవాడు వస్తాడు, మళ్ళీ వాడిని చూసుకోవడం. ఎవడు సంబంధం లేదు, అందరికీ సంబంధం మనమే, హృదయ సంబంధం ఇది. ఎవరిని వేరే వాళ్ళలాగా మనం ట్రీట్ చేయము. వాళ్ళతో పాటు తినడమే, వాళ్ళతో పాటు ఉండడమే, వాళ్ళతో పాటు మాట్లాడడమే, నవ్విస్తూ ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు భజన జరుగుతుంది, వాళ్ళకి కావాల్సింది భోజనం పెడతాం, మందులు ఇస్తాం. అపోలో మెడికల్ వాళ్ళు బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ అని ఉపాసన ట్రస్ట్, అది వాళ్ళు ప్రతి నెల మందులు పంపిస్తారు. హ్యుమానిటీ టీమ్ అని చెప్పేసి వాళ్ళు మందులు పంపిస్తారు. మహర్షి రైస్ మిల్స్ మిరియాలు కూడా వాళ్ళు రైస్ పంపిస్తారు. రాఘవేంద్ర సూపర్ మార్కెట్ వనస్థలపురం ఆయన కొద్దిగా సహాయం చేస్తారు. నెలకి 5,000 ఇచ్చే మహానుభావులు కొద్దిమంది ఉన్నారు. ఇలా ఈ సంస్థ ఇక్కడ అభయ ఆనంద నిలయంలో కార్యక్రమాలు ముందుకు జరుగుతూ ఉంటాయి. సార్ ఒకసారి మనం ఈ డ్రైవింగ్ క్లాసెస్ అవి ఎలా జరుగుతాయి తప్పకుండా చూపిస్తారా? అలాగే, ఇది మన అభయ హుండాయ్ మోటార్ డ్రైవింగ్ స్కూల్. ఇక్కడ ఈ క్యాంపస్లో ప్రతినిత్యము నెలకి కనీసం ఒక 10 నుంచి 12, 14, 15 మంది పిల్లలు రూరల్ ఏరియాస్ నుంచి వస్తారమ్మా. దిస్ ఈస్ ద క్లాస్ రూమ్. అండ్ కే ఫైన్ టెక్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు, CSR నిధుల క్రింద కే ఫైన్ టెక్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు కార్పొరేట్ సామాజిక సేవా బాధ్యత కింద దే ప్రొవైడెడ్ అస్ ది సిమ్యులేటర్, అంటే టెక్నాలజీని కూడా లివరేజ్ చేసుకుంటూ ఇక్కడ ఇది ఏర్పాటు చేసాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక కారు ఏర్పాటు చేసాం. మంచి డ్రైవింగ్ అమ్మ, డ్రైవింగ్తో పాటు జీవిత నైపుణ్యాలని వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచన. సో ఇది డ్రైవింగ్ స్కూల్. ఇది బేసిక్స్ అనేవి ఇక్కడ నేర్చుకున్న తర్వాత కార్ మీద 2 సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి, అలా చేస్తూ ఉంటాం. ఇది క్లాస్ రూమ్. దిస్ ఈజ్ సైనేజ్ బోర్డ్స్. మనం పిల్లలకి డ్రైవింగ్ ఎట్లా నేర్చుకోవాలి, ఏమిటి వాళ్ళు తెలుసుకోవాల్సింది మొదలు పెట్టాం. తర్వాత లాస్ట్ 10 years నుంచి కొన్ని వందల వేల మందికి నేర్పించేసాము. వ్యక్తిగతంగా నేను ఇక్కడ ఉండడం వల్ల అసలు ఎలాంటి విషయాలు డ్రైవర్స్ మిస్ అవుతున్నారు సమాజంలో, ఎందుకు మిస్ అవుతున్నారు చూస్తే మనం డ్రైవర్లను సిద్ధం చేస్తున్నాం కానీ మంచి డ్రైవర్లను సిద్ధం చేయట్లేదు అని నాకు అర్థమైంది. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ ఏ బుక్ కాల్డ్ అభయ డ్రైవింగ్ మాన్యువల్. ఐ విల్ షో యూ. ఉదాహరణకి ఎక్కడైనా బయట డ్రైవింగ్ స్కూల్స్లో డ్రైవర్లు రహదారిపై పాటించడం సూత్రములు అని రాస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాసెస్లో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పిల్లలకి మాట్లాడుతున్నప్పుడు ఎన్ని రకాల ల్యాప్సెస్ అనిపించింది నాకు. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ వాట్ వీ కెన్ డూ మోర్ అని చెప్పి. సో ఐ రోట్ డ్రైవింగ్ మాన్యువల్. అసలు
ఇది కాదండి, దీనికి ఒక 10 టైమ్స్ ఎక్కువ విషయాలు మనం డ్రైవర్లకు చెప్పాల్సి ఉంది. ఓకే. సిలబస్ ఒకటి పెట్టాం, డ్రైవింగ్ సిలబస్. అలాగే కారు విడిభాగాలు, యజమాని కుటుంబంతో మర్యాద, డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి, జీవిత బీమా అంటే ఏంటి, కట్టు బొట్టు జుట్టు, సమయపాలనము, నిజాయితీ, వ్యక్తిగత శుభ్రత, కార్ ఫ్యూయల్ ట్యాంక్ ఎలా చూసుకోవాలి, టైర్లో గాలి ఎలా చూసుకోవాలి, ట్యాంక్ ఫుల్ ఎలా చేసుకోవాలి, కారు శుభ్రత ఎలా చేసుకోవాలి, ఈ జీవిత నైపుణ్యాలన్నీ కూడా పిల్లలకు రావడం ఎథికల్ కోసం వాల్యూస్ తో సహా ఇందులో పొందుపరిచారు. ఇది ఈ పుస్తకాన్ని రేపు 28th January వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ అవర్ భారత్ సిఎస్ఆర్ సమిట్. ఇది డ్రైవింగ్ మ్యాన్. ఇది అంటే ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ చేయలేదు, Release కొత్తగా రిలీజ్ అవ్వబోతుంది. అవును, అవునమ్మా. ఇది ఫ్రీలీ మెంట్ ఫర్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్కి ఇస్తాం. అసలు ఇలా రాయాలి అనే ఒక ఐడియా రావడమే ఒక అద్భుతం. డ్రైవింగ్ గురించి ఎలా ఉండాలి ఏంటి. దీన్ని గవర్నర్ హ్యాస్ గివెన్ ఫార్వర్డ్. ఓకే. గవర్నర్ మెసేజ్ పంపించారు తమిళ తమిళ. అప్పుడు మన పువ్వాడ అజయ్ కుమార్ పంపించారు. తర్వాత సజ్జనార్ ఐపీఎస్, వీళ్ళందరూ ఫార్వర్డ్ రాశారు. అలాగే సార్ నేను ఇక్కడ ఇంకో బుక్ కూడా చూశాను, దీని గురించి కూడా చెప్తారు ఒకసారి. దిస్ ఇస్ కంపాస్. ఐ రోట్, అంటే ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ రైటింగ్ బై ద డివైన్ విల్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ కరోనా 2020లో. కరోనా వచ్చినప్పుడు ఏం చేయాలి, లాక్డౌన్లో నా జీవితం అంతా జైలు అయిపోయింది అనుకుని బాధపడుతుంటే ఐ గాట్ ఇన్ట్యూషన్, డివైన్ ఇన్ట్యూషన్ దట్ ఐ షుడ్ రైట్ సంథింగ్ ఫర్ స్టూడెంట్స్. అలా లాస్ట్ 20-30 ఏళ్ల నుంచి నేను చేసిన ఎన్నో సెషన్స్, విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్స్ చేస్తున్నప్పుడు నేను ఎదుర్కొన్న సమస్యలన్నీ లిస్ట్ అవుట్ చేశాను. ఈరోజు శక్తి ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. శక్తి లేనప్పుడు ఏం జరుగుతుంది, ఈ భావనలు ఎలాగ పోతాయి అన్నప్పుడు ఒక 63 రోజుల లాక్డౌన్లో 63 వ్యాసాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి ఒక అద్భుతమైన పుస్తకం రాయగలిగాను భగవంతుడి యొక్క సంకల్పం వల్ల. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే జ్ఞాపకం రావట్లేదు, ఇష్టం లేదు, సమయం లేదు, వినటం లేదు, చదవటం లేదు, ఆర్థిక ఇబ్బందులు, మర్చిపోతున్నాను, అనారోగ్య సమస్యలు, భయాందోళనలు, ఒత్తిడి, పరీక్షలంటే భయము, లైంగిక వేధింపులు, జీవిత గమ్యం ఏమిటి, చదువుకుంటే చాలు కదా, సంస్కారం అవసరమా, గొప్పోడవుతే చాలు కదా, మంచోడు అవసరమా, ఇట్లా పిల్లలు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దీంట్లో ఉదాహరణ సహితంగా, సోదాహరణంగా, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో, ఎపికల్ ఎగ్జాంపుల్స్తో, కార్టూన్స్తో ఇవన్నీ పిల్లలకి. ఇది తెలంగాణ ప్రభుత్వం తరపున సబితా ఇందారెడ్డి గారు, ఆంధ్ర ప్రభుత్వం తరపున బోత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మార్చులు, వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి జీవో రూపంగా ఈ పుస్తకాన్ని ప్రస్తుతం 20,000 ప్రభుత్వ పాఠశాలలకు అఫీషియల్గా గ్రంథాలయాలకు పంపించారమ్మా. ఇది దిస్ బుక్ ఈజ్ నౌ రిలీజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ లార్జర్ రీడర్స్. అది నౌ వీఆర్ ఆల్సో రిలీజింగ్ దిస్ బుక్ ఆన్ 28th January 2024. ఇంగ్లీష్ 2025 హిందీ కూడా మనం కంపాస్ 25 జనవరికి హిందీ రిలీజ్ అవుతుంది. సో నేషనల్ ఆడియన్స్, నేషనల్ రీడర్స్, ఇంటర్నేషనల్ రీడర్స్, మన లోకల్ రీడర్స్ లాగా 3 భాషలు. నేను ఇంతకు ముందు అన్నట్టు సార్, మీరు ఒక వేలోనే కాకుండా అన్ని రకాలుగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే సాల్వ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా కేవలం మన ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా మన దేశంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు సహాయం అందిస్తున్నారు అని చెప్పి నేను విన్నాను. మనకి ఈ హెల్ప్ అనేది ఎలా అందుతుంది, ఇది చేయడానికి మీకు ఎలా పాసిబిలిటీ ఉంది? ఎందుకు పాసిబిలిటీ కదమ్మా, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అమ్మ. ప్రతి కుటుంబానికి కేవలం వాడి ఊళ్ళోనే బంధువులు, మిత్రులు ఉండరు కదా. ఒక కుటుంబానికే 4-5 రాష్ట్రాల్లో బంధువులు ఉన్నప్పుడు, అభయ సంస్థ పెద్ద కుటుంబం, జగమంత కుటుంబం అన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో మన వాళ్ళు ఎవరో ఉంటారు. ప్రతి రాష్ట్రంలో కష్టమనే ఉన్నవాడున్న ప్రతి రాష్ట్రంలో ఇష్టం ఉన్నవాడు ఒకడో ఇద్దరు దొరుకుతాడు. వాడు ఒక్కడ చాలడా? ఒక్క విత్తనం వేస్తే చెట్టు ఎలా పెద్ద శాఖోపశాఖలుగా విస్తరిస్తుందో, ఆ ఒక్క వాలంటీర్తో 100 మందికి సేవ జరిగిపోతుంది కదా. వై షుడ్ ఐ బి రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ టు వన్ సింగిల్ డిస్ట్రిక్ట్, వన్ సింగిల్ ఏరియా? అంటే చాలామంది చెప్తుంటారు ఒక ఏరియాలో చేయాలి, ఒక జియోగ్రఫీ చేయాలని. నాకెందుకంటే అవి నాకేమైనా బ్రాండింగ్ అవసరమా? ఐ డోంట్ నీడ్ బ్రాండింగ్, ఐ వాంట్ బాండింగ్. బ్రాండింగ్ కాదు కావాల్సింది ఈరోజు సమాజ సేవా సంస్థలకి. బాండింగ్ కావాలి, సేవలతో బాండింగ్ కావాలి, నీడీతో. ఇది కంప్యూటర్ లెర్నింగ్ సెంటర్, రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్ని తీసుకొచ్చి ఒక 30 రోజులు మనం కంప్యూటర్స్ నేర్పించి పంపిస్తూ ఉంటాం. ఇది 1 more స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హియర్.
ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారా సార్? అవును, వి విల్ ప్రొవైడ్ దెమ్ ఫుడ్, షెల్టర్, Okay. లైఫ్ స్కిల్స్, యోగా, ధ్యానము, మెడిటేషను. వాళ్ళతో సేవ చేయిస్తాం, చెట్లకు నీళ్లు పోయిస్తాం, ముసలిళ్ళకి సేవ చేయిస్తాం, వంట పండిస్తాం, చపాతీలు దిక్కిస్తాం, అన్నీ. వాడిని ఇట్లా మెడ వంచి బయటికి వెళ్ళే లోపల వాడిని ఏదో ఒక మంచి పద్ధతిలో పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ కానీ అన్ని కూడా నేర్పించి పంపిస్తారు. Okay. అవునమ్మా. మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు డ్రైవింగ్ రెండు నేర్చుకోవాలి అనుకుంటే ఏదో ఒకటే, ఏదో ఒకటి. ఏదైనా స్కిల్లే. మ్మ్. కంప్యూటర్ అయినా, కంప్యూటర్ రావాలంటే కనీసం డిగ్రీ ఉండాలి. ఏ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే వాడికి 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు. సో రెండు నేర్చుకోలేరు వాళ్ళు, ఏదో ఒకటి నేర్చుకోగలరు. ఈయన మన ఇది చేస్తున్న సమయంలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, హీజ్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, కర్నూలులో మ్మ్. ఎక్కడో మ్మ్. పరిచయం అయినప్పుడు నేను ఈ అవయ హోమ్ ఆఫ్ హ్యాపీనెస్ కడుతున్నామండి అని చెప్పినప్పుడు, తర్వాత నేను వస్తానండి, నేను సిమెంట్ డీలరు, హైదరాబాద్లో ఏదో కార్యక్రమం ఉంది, అవార్డు ఫంక్షన్ ఉంది, నాకు అవార్డు ఇస్తున్నారు సిమెంట్ డీలర్లు అని చెప్పి. వస్తే ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చి చాలా బాధపడ్డాడు. గురువుగారు, మీరు ఇన్ని చెప్తూ ఉంటే నాకు మనసంతా ద్రవించిపోతుంది. నా జోబీలో ఇప్పుడే అవార్డు ఇచ్చిన 15 తులాల బంగారు నాకు తగులుతోంది జోబీలో. ఇట్లనే వెళితే నాకు చాలా గిల్టీ అవుతుంది. కాబట్టి ఒక బంగారైనా నీకు ఇచ్చేస్తాను అని చెప్పి 5 తులాల బంగారు ఇచ్చిపోయాడు. శ్రీనివాసరావు గారు, కర్నూలు. అద్భుతమైన వ్యక్తులమ్మ.